నమస్తే రైతులకు శుభవార్త. ఏంటా శుభవార్త అంటే రైతులు పంటలు పండించేటప్పుడు అధిక పూత అధిక కాపు రావాలని ఆశపడతారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం అనేది వచ్చేసింది. మహతి ఎకోటెక్ కంపెనీలో స్వచ్ఛమైన ఆర్గానిక్ ప్రోడక్టు ఇప్పుడు అధిక పూత అధిక కాపుకు అందుబాటులోకి వచ్చింది. ఏంటి ఆ ప్రోడక్ట్ అంటే ఇదే ఆ ప్రోడక్ట్ కప్పా ఫికస్ సీవీడ్ లిక్విడ్. ఇప్పుడు మనకు లిక్విడ్ రూపంలో అందుబాటులో ఉన్న సీవీడ్ ఫెర్టిలైజర్ ఇది. ఈ కప్పని పంటల్లో వాడుకుంటే పంటలకు ఎన్నో రకాల మేళ్ళు అనేటివి చేకూరుతాయి. ఈ యొక్క కప్పా ఫికస్ అనేది సీవీడ్తో తయారు చేయబడింది. ఈ మధ్యకాలంలో రైతులు సీవీడ్ను మొదటి దుక్కులలో అధికంగా వాడుతున్నారు. సీవీడ్ని అధికంగా భూములలో వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో కర్బన శాతం పెరిగి భూసారం అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ లిక్విడ్ రూపంలో అందుబాటులోకి వచ్చిన యొక్క సీవీడ్ కప్ప అనేది మనకు ఇది వచ్చేసి అంటే సముద్రపు నాచుతో తయారు చేయబడింది. ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ అనేది ఎన్నో ఖనిజాల మిశ్రమం అన్నమాట. ఈ యొక్క కప్ప ప్రోడక్ట్లో లియోనైట్రేట్, సీవీడ్, ఎమినో యాసిడ్, ఫోలిక్ యాసిడ్, మైక్రోన్యూట్రియన్స్ ఇలాగ ఎన్నో రకాలైన ఖనిజాలతో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది తయారు చేయబడింది. కాబట్టి ఈ యొక్క కప్పను మీ యొక్క పంటల్లో విరివిగా పిచికారీ చేసుకుంటే మీ యొక్క పంట యొక్క పూతలో కానీ కాపులో కానీ దిగుబడిలో కానీ చాలా తేడా అనేది గమనిస్తారు. ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని మీ యొక్క పంటల్లో పిచికారీ చేసుకుంటే మీ యొక్క పంట మల్లె తోటలాగా అధిక పూతతో కలకలలాడుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క కూరగాయ పంటల యొక్క కప్ప ప్రోడక్ట్ని వాడుకుంటే అధిక దిగుబడిలో మీకు తేడా అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే దిగుబడిలో అనేది చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే చాలా దిగుబడి అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని మన పంటల్లో పూత దశలో వాడుకుంటే అధిక పూత రాలకుండా కాయపట్టడానికి అధిక కాపుకు ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఎంతో దోహదం చేస్తుంది. ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని కేవలం ఒక పూత దశలోనే కాకుండా సాధారణ పంటలకైతే అంటే 3 నెలలు 4 నెలల పంటలకైతే ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని 40 రోజుల తర్వాత నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని వాడి ఎంతోమంది రైతులు వారి యొక్క అధిక దిగుబడులను సాధిస్తున్నారన్నమాట. ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని వాడుకునే డోసేజ్ ఎలా వాడుకోవాలనేది దాని గురించి మనం ఆలోచన చేస్తే సాధారణ 3 నెలల 4 నెలల పంటలకైతే ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని ఎకరానికి 1/2 లీటర్ చొప్పున వాడుకోవచ్చు. దీర్ఘకాలిక పంటలు అంటే మామిడి తోటలు, తర్వాత చీని తోటలు, జామ తోటలు ఇలాగ పండ్ల తోటలకైతే 1 లీటర్ నీటిగా 5 ml చొప్పున 20 లీటర్ల ట్యాంక్ అనుకుంటే 100 ml చొప్పున డోసేజ్ ప్రకారము ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని మీ యొక్క పంటల్లో వాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి రైతులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క కప్ప ప్రోడక్ట్ని మీ యొక్క పంటల్లో విరివిగా వాడి అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను. నమస్తే.